విజయనగరం ఆమరణ దీక్ష కూర్చుంటాం. రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది జరుగుతుంది. కేంద్రాలు మాట్లాడుతాం. కేంద్రాలు లేస్తా మన్మధరావు గారు, మీరు గౌరవం మీరంటే మీరు గేట్ తాను దీని ముందు మాకు ఆశ్రయించడానికి మేము దర్శనానికి వచ్చాం. ఇదా గేట్ తాను మేము బయట మీ మాట వినకుండా మేము రామతీర్థం వెళ్ళామనుకోండి, అడ్డుకోండి, మీ డ్యూటీ మీరు చేయండి. కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నా ఏమున్నా సరే మీరు చేసుకోండి. మేము దేవాలయానికి వచ్చి కూర్చున్నాం. గేట్ తాళం ఎలా వేస్తారు మీరు? అని పీఠాపతి లోపలే తాళం వేస్తారా? మరేంటిది? దేవుడు లోపలేస్తారు. దేవుడు బంధించారు మీరు, భగవంతుడు మీరు బంధించారు. ఇదే డిపార్ట్మెంట్ పని. మరి ఎందుకు తాళం వేశారు? మెయిన్ గేట్ ఎందుకు తాళం వేశారు? తాళం తీసుకెళ్ళిపోయారు. తాళాలు తీసుకెళ్ళిపోయారు. తాళం వేశారు. ఎవరు వేశారు? రమ్మనండి. ఎవరు వస్తారు? రమ్మనండి. ఎవరు వేశారు తాళాలు? తాళం అదే లేదు. మేము ఎందుకు వేస్తాం స్వామిజీ? గుడి తాళాలు మా దగ్గర ఉంటాయా చెప్పండి? తాళాలు ఎవరు తీసుకున్నారు చెప్పండి? మా దగ్గర లేవు కదా. రాజశేఖర్కి వస్తారు ఫోన్ చేసి నువ్వు తాళాలు తీయమనండి. గౌరవంగా ఉంటుందండి స్వామీజీ. ఇప్పుడు ఎంతవరకు తీసుకెళ్తాం సార్. తమాషా కాదు, వచ్చిన తమాషా కాదు స్వామీజీ. మీరు ప్రభుత్వం యొక్క సొమ్ముతో ప్రజల యొక్క కట్టిన సొమ్ముతో మీరు డబ్బులు తీసుకుని బతుకుతున్నారు. అలాగే ప్రజలు ఇచ్చిన దక్షిణతో మేము బతుకుతున్నాం. ప్రజలు ఇచ్చిన ధర్మంతో మేము బతుకుతున్నాం. మీరు ధర్మంకి వస్తున్నారు, మేము ధర్మంకి వస్తున్నారు. మీ మాట వినకుండా మేము రామతీర్థం వెళ్తుంటే అడ్డుకొని స్టేషన్ తీసుకెళ్ళండి. మేము కసగా కూర్చుని ఉన్నాం. మీరు ఎవరు తాళం వేయడం గేటుకి చెప్పండి? ధర్మం స్వామీజీ. ఇప్పుడు దేవాలయం గేటు తాళం వేయటం సార్. దేవాలయం గేటు కంటే మీ దేశం వచ్చి తాళం వేస్తాం ఎదుర్కొంటారు సార్ చెప్పండి? మీ దేశం వచ్చి మిమ్మల్ని తాళం వేస్తాం అనుకుంటారా? చట్ట వ్యతిరేకం అంటారు. ఈ చట్ట వ్యతిరేక పని మీరు చేసింది. చట్ట వ్యతిరేక ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన పని కాదు. రోడ్డు మీదకి వచ్చి మేము తప్పు చేస్తే ల్యాండ్ ఆర్డర్ అక్కడ గేట్ అవతలే, గేట్ లోపల మీకు కట్టలేదు. స్వామీజీ మీకు తాళాలు కదా ఓపెన్ చేయాలి. అవునండి, ఓపెన్ చేస్తానండి. కూర్చోండి మీరు ప్రశాంతంగా. మీరు ప్రశాంతంగా కూర్చోండి స్వామీజీ. మేము భక్తులను ఆటంకపరచలేదు కదా.